ఓట్ల గల్లంతుపై నిరసనలు తెలుపుతూ రేపటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. విశాఖ నగర కాంగ్రెస్ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుతంత్రాలు పాల్పడుతోందని ఆరోపించారు. సెప్టెంబర్ 1న పాట్నాలో రాహుల్ గాంధీ పాల్గొనే భారీ బహిరంగ సభ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ అన్ని రాజకీయ పక్షాలు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలను కూడా చూసాం మనం దగ్గర నుంచి. పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30,000 ఓట్లను యాడ్ చేశారు. జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్. 30,000 ఓటర్లు ప్రతి నియోజకవర్గంలోనూ ఏ విధంగా వచ్చారు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే అతి తక్కువ స్వల్ప ఓట్లతోటి, నాట్ ఈవెన్ 0.5% తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక పథకం ప్రకారం ఎక్కడో ఒక కొన్ని లొసుకులను తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించే దిశగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, మా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రప్రథమంగా త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తీసేశారు. కాబట్టి ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, అక్కడ ఉన్నటువంటి మా ఇండియా అలయన్స్ పార్టీస్ నేతృత్వంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీస్ నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాడు బీహార్ స్టేట్ క్యాపిటల్ పాట్నాలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీస్, స్టేట్ ఇన్ఛార్జెస్ని మీటింగ్ పిలిచారు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, గ్రామ కమిటీల వరకు కూడా తీసుకుని వెళ్ళి ఈ క్యాంపెయిన్ చేయాలనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది.